హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ లాస్ట్ ఫ్యూ ఎపిసోడ్స్గా మనం హైదరాబాద్లో ఫ్రీ ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో ఈ సిరీస్లో భాగంగా మనం ఈరోజు వచ్చేసాం ఉస్మానియా హాస్పిటల్ దగ్గరికి. ఇక్కడ ఫ్రీ టిఫిన్స్ని అయితే సప్లై చేస్తున్నారు. అండ్ ఎన్ని రోజుల నుంచి సప్లై చేస్తున్నారు, ఎంతమంది వస్తుంటారు అన్నీ తెలుసుకుందాం పదండి. సో ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారు. వీళ్ళు రెగ్యులర్ గా వచ్చి ఇంతమంది తింటున్నారు అంటే ఇక్కడ చాలా రోజుల నుంచి మరి ఇంత టేస్టీగా ఎలా పెడుతున్నారో తెలుసుకుందాం. మనతో పాటు ఒక ఆవిడ ఉన్నారు, ఇక్కడ తింటున్నారు. నమస్తే అమ్మా. నమస్తే మేడం. మీ పేరు? యాదమ్మ. ఓకే, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది నాగర్ కర్నూలు. ఓకే, ఇక్కడ హాస్పిటల్ కోసం వచ్చారా? వచ్చి ఇక్కడ ఎప్పటి నుంచి తింటున్నారు? 3 సంవత్సరాలు మేడం. 3 సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఓకే, ఎలా ఉంటది ఫుడ్? ఎలా బాగుంది. బాగుంటుందా? అంటే రెగ్యులర్ గా ఏమేమి టిఫిన్స్ పెడుతూ ఉంటారు? ఇడ్లీ, బోండా, అవి ఉత్తప్పలు, పూరి, జిలేబీ, కటోరీ అన్నీ. అంటే మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుందా ఫుడ్? ఇంట్లో దానికన్నా కొద్దిగా నయమే అనుకో. ఇంకా మన ఇంట్లో ఉండి లేక చేసుకుంటాం. ఇది బాగుంటుంది. नमस्ते अंडी. नमस्ते। आपका नाम? रेहाना सिद्दीकी। ओके, आप टिफिन खाया? हाँ, टिफिन खाया। ओके, कब से आ रहा? 2-3 साल से दे रहे हैं माँ, बहुत अच्छा रहता है। इडली देते, पूरी देते और कचौरी जलेबी देते, सब देते। बहुत अच्छा नाश्ता दे रहे हैं। बहुत इंसानों की बहुत कदर है यहाँ पर आके। लोग बहुत मेहनत से दे रहे हैं। लोग हकाल दिए ये चमचे वाले तो भी फिर भी दे रहे हैं लोग। आप उस्मानिया हॉस्पिटल पे ट्रीटमेंट पे है? हाँ। నమస్తే అండి. నమస్కారం. మీ పేరు? నారాయణ. ఓకే, ఎప్పటి నుంచి తింటున్నారు ఇక్కడ టిఫిన్స్? 2 నెలలు. అంటే ఉస్మానియా హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం వచ్చారా? మా భార్య. ఓకే, అంటే ఇలా ఫ్రీగా పెడుతున్నారు కదా ఫుడ్, అంటే ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉన్నాం, ఇంట్లో చేసుకున్నట్టు ఫుడ్ మంచిగా చేసుకున్నాం. అంటే ఇలా చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కదా? చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. మీరు ఆయనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? ఇలా అందరికి ఫ్రీ ఫుడ్ పెడుతున్నారు కదా? ఫ్రీ పెడుతున్నా ఆయనకు శుభాకాంక్షలు. చిన్నదాన్ని ఆయన గరీబులకు సాయం చేస్తున్నా, ఆయనకు దేవుడు చూసుకుంటాడు, మంచిగా చల్లగా చూసుకుంటాడు. సో ఇక్కడ ఫ్రీ టిఫిన్స్ ని సప్లై చేస్తున్న శ్యామ్ భరోసా సేవా సమితి మెంబర్ రాజేష్ కుమార్ అగర్వాల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సో ఎందుకు అసలు ఇలా టిఫిన్స్ పెట్టాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఎందుకంటే చాలా దగ్గర ఫుడ్ దొరకలేను మేడం. ఎవరి దగ్గర డబ్బులు లేకపోతే ఎట్లా చేస్తారో ఏమో, అందుకనే మేము లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేసినాం. ఇది లాక్డౌన్ నుంచి స్టార్ట్ చేసినాం. ఇలా ఏమో మాకు 2126 డేస్ అయింది ఇలా స్టార్ట్ చేసి. డైలీ రెగ్యులర్గా చేస్తాం మేము. వర్షం కానీ ఏమన్నా రాని డైలీ 7 o'clock నుంచి 8 o'clock నుంచి మనం చేస్తాం మేడం. ఇక్కడ ఇడ్లీ బోండా బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, ఇడ్లీ ఉత్తప్ప ఉంటుంది, మళ్ళీ పూరి సబ్జీ ఉంటుంది, కచోరీ జలేబీ ఉంటుంది, ఇంకా ఏమో ఫ్రూట్లో యాపిల్స్ ఎవరైతే యాపిల్ కూడా చేస్తాం. ఎవరైనా దొరకకపోతే కూడా మేము బ్రేక్ఫాస్ట్ అయితే కంపల్సరీ చేస్తాం మేడం ఇక్కడ. ఎందుకు అంటే ఆ టైం నుంచి మీకు స్టార్ట్ చేయాలన్న ఆలోచన అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది లాక్డౌన్ నుంచి ఎందుకు స్టార్ట్ అయింది అంటే చాలా గరీబులు మేడం, ప్యూర్ పీపుల్స్కి ఫుడ్ ఎక్కడ దొరకలేదు. వాళ్ళ కష్టం పడి ఇక్కడ అక్కడ తిరుగుతున్నారు, డబ్బులు లేదు. అందుకనే మేము స్టార్ట్ చేసినాం. ఇది 14 మెంబర్స్ ఉన్నారు. మేము 3 ప్లేసెస్ స్టార్ట్ చేసినాం. కోటి మ్యాటర్నిటీ హాస్పిటల్, ఇంకా ENT హాస్పిటల్, ఇంకా ఇది ఉస్మానియా హాస్పిటల్. 3 ప్లేసెస్. పొద్దుగల 7 o'clock నుంచి 8 o'clock దగ్గర 1 hour చేస్తాం మేడం. మేము 14 మెంబర్స్ ఉన్నాం మేము మొత్తం. అంటే ఎన్ని టిఫిన్స్, ఎన్ని ఐటమ్స్ పెడతారు జనరల్ గా? ఇడ్లీ ఉత్తప్ప, ఇడ్లీ బోండా, పూరి సబ్జీ, కచోరీ జలేబీ కూడా పెడతాం మేము. ఇంకా ఫ్రూట్స్ పెడతాం. ఏమన్నా ఉంటే చేస్తాం. అట్లా ఏం లేదు. అంటే ఈ రోజు ఇది అని అలా ఏమన్నా ఉంటుంది? అట్లా ఏం లేదు మేడం.
మాకు ఎట్లా ఉంటే అట్లా చేస్తాం. అవైలబిలిటీని బట్టి చేస్తుంటారు. ఫ్రూట్స్ అవి కూడా ఇస్తారా? ఫ్రూట్ కూడా ఇస్తాం. ఓకే, అంటే రోజు కి ఆల్మోస్ట్ ఎన్ని టిఫిన్స్ మీరు సప్లై చేస్తుంటారు? ఒక ఉస్మానియా దగ్గర 400 పీపుల్స్, కోటి దగ్గర కూడా 400 పీపుల్స్, ఇంకా ఈఎన్టీలో 200 పీపుల్స్కి ఇస్తాం మేడం. అప్రాక్సిమేట్లీ 800 to 1000 పీపుల్స్కి ఇస్తాం మేము డైలీ. మాకు స్పాన్సర్స్ దొరుకుతాయి. దొరకపోయినా కూడా మేము 14 మెంబర్స్ ఉన్నారు టీంలో. అందరూ కొద్దిగా డబ్బులు వేసి చేస్తాం, కానీ ఎప్పుడైనా ఆపలే నేను స్టాప్ ఏం చేయలే, రెగ్యులర్గా ఉన్నాం మేము. అంటే ఓన్లీ ఈ టిఫిన్స్ కోసం ఇట్లా సేవా సమితి స్టార్ట్ చేశారండి? అవును మేడం. ఓకే, ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలి అని స్టార్ట్ చేసినాం. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ సప్లై చేస్తున్నారు. ఓకే, ఎన్ని చోట్ల ఉంది మొత్తం? 3 ప్లేసెస్. ఎంతమంది స్పాన్సర్స్ ఉంటారండి మీకు? మాకు దొరుకుతూనే ఉంటాయి మేడం, రెగ్యులర్గా స్పాన్సర్ దొరుకుతూనే ఉంటాయి. ఎవరిది బర్త్డే ఉంటే చేపిస్తాడు, ఎవరి యానివర్సరీ ఉంటే చేపిస్తారు, ఎవరైనా డెత్ యానివర్సరీ ఉంది వాళ్ళ డాడీది ఎవరిదో వాళ్ళది కూడా ఉంటే మా దగ్గర డబ్బులు ఇస్తే మేము చేసిస్తాం. ఓకే, అలా ఉన్న వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు ఫుడ్ చేస్తాం. మీరే అంటే మనీ ఇస్తే మీరు ఫుడ్ మనీ ఇస్తే వాళ్ళు మేము ఫుడ్ చేసి వాళ్ళ డాడీ ఎవరిది ఉంటే వాళ్ళ ఫోటోకి ఇట్లా పెట్టి పాట పెట్టి మేము ఇస్తాం వాళ్ళకు. ఓకే, ఫుడ్ మీరు అంటే ఎక్కడ కుక్ చేయిస్తారు? మాది కుక్ అయినా 3 ప్లేసెస్ ఉన్నాయి మేడం. ఒకడేమో సరూర్ నగర్ నుంచి వస్తాడు, ఒకడేమో ఇద్దరు అబ్దుల్గంజ్ దగ్గర ఉంటాడు, ఒకడేమో హైకోర్టు దగ్గర ఉంటాడు. 3 ప్లేసెస్ దగ్గర నుంచి వస్తుంది మాకు. అండ్ ఇక్కడ బేసిక్గా చాలా మంది పేదవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మీకు ఏమన్నా అంటే ఇలా చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పడాలు ఇలాంటివి మస్తు చెప్తారు మేడం. మాకు వచ్చి కడుపు చల్లగా అయింది సార్, థ్యాంక్ యూ సార్ అంటే మేము ఎవరా భయ్, దేవుని ఇస్తాడు మేము చేస్తున్నాం, అట్లా ఏం లేదు సార్ మంచిగా ఉంటుంది మాకు అని థ్యాంక్స్ కూడా చెప్పిపోతారు మాకు మంచి. సో అంటే మీ ట్రస్ట్ గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఎవరన్నా వస్తే మీ దగ్గరికి మీరు వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి అనేది ఏమన్నా చెప్తారు? ఇగో మేడం, ఎవరైనా 2000 రూపీస్ ఇస్తే కూడా మేము చేస్తాం, 2500 కూడా ఇస్తాం, మేము చేస్తాం. ఎవరి దగ్గర డబ్బులు లేదు బాయ్, మా ఇష్టం ఉంది 200 పీపుల్స్కి బ్రేక్ఫాస్ట్ చేయండి, మా దగ్గర 1500 ఉంది అంటే వాళ్ళెందుకు కూడా చేస్తాం మేము, అట్లా ఏం లేదు. ఎందుకంటే మా ట్రస్ట్లో డిపాజిట్ ఉంటే దానిలోకి తీసి ఇస్తాం, మేము చేస్తాం అందరికీ. శ్యామ్ భరోసా సేవా సమితి మా ట్రస్ట్ పేరు ఉంది. నా పేరు రాజేష్ కుమార్ అగర్వాల్. ఓకే, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అండి? మా ఫోన్ నంబర్ 8309840415. ఓకే, మా ఫోన్ నంబర్ ఉంది, స్కానర్ కూడా ఉంటుంది మాది. ఫేస్బుక్లో ఉన్నది మాది, ఇన్స్టాగ్రామ్లో ఉన్నది, యూట్యూబ్లో కూడా ఉన్నది మాది. ఓకే, సో ఇంతమంది తింటున్నప్పుడు రోజుకి పర్ డే ఇంత ఖర్చు అవుతుందని ఉంటుంది కదా? 8000 to 10,000 దగ్గర అవుతుంది మేడం మాకు. ఓకే, డైలీ పర్ డే 8,000 to 10,000 అవుతుంది. మాకు స్పాన్సర్ దొరుకుతాయి, దొరకకపోయినా కూడా మేము 3 ప్లేస్ అయితే చేస్తే మాకు డైలీ రెగ్యులర్ 5,000 అయితే వస్తుంది ఎక్స్పెన్సెస్. అండ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారండి? మస్తు చేస్తున్నారు మేడం. అంటే పర్ డే ఎంత మంది స్పాన్సర్స్ వస్తారు జనరల్ గా మీకు? 3, 4, 5 వస్తూనే ఉంటాయి. సంవత్సరాల నుంచి అంటే ఒక 2-3 ఇయర్స్ నుంచి స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు మేడం. ఓకే, అంటే రెగ్యులర్ కూడా ఉన్నారు, వారంలో ఒక్కసారి చేసే వాళ్ళు కూడా ఉన్నారు, నెలకి 10 దినాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ అంటే ఇప్పుడు 365 డేస్ రన్ చేయాలంటే ఇప్పుడు వర్షం పడినా ఏదో ఒక సిచ్యువేషన్స్ ఇబ్బంది పడతాయి. వర్షం పడితే కూడా మేము చేస్తాం మేడం, పక్కన చేస్తాం. రెయిన్ కోట్ వేసి అంబ్రెల్లా పెట్టుకొని చేస్తాం, కానీ రెగ్యులర్గా చేస్తాం, ఎప్పుడైనా ఆపలేము. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రీ ఫుడ్ సిరీస్ లో భాగంగా ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఫ్రీ టిఫిన్స్ కి ఇవాళ వచ్చాము. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ విజిట్స్.